నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. యెషయా గ్రంథము 61:7. మనము నష్టాల గుండా పయనించినప్పుడు లేదా ఎవరైనా మనకు హాని చేసినప్పుడు బాధిత మనస్తత్వంతో ఉండటం సహజమే. అయితే మన పరిస్థితులకు మనము బలి పశువులయ్యామని భావించి చేదుతనముతో నిరుత్సాహంగా జీవించబోతున్నామా? లేదా దేవుడు నియంత్రణలో ఉన్నారని, ఆయన మన అడుగులను నిర్దేశిస్తున్నారని, మన కోసం ఆయన ప్రణాళికలు మంచిగా ముగించగలవని మనం నమ్ముతున్నామా అనేది మనమే ఎంపిక చేసుకోవాలి. కనుక బాధితుల మనస్తత్వానికి బదులుగా విజేత మనస్తత్వానికి నీ మనసును మార్చుకో. ఆ చెడ్డ విరామాలతోనే నీ కథ ముగుస్తుంది అనేది అబద్ధం. జరిగిన అన్యాయానికి రెట్టింపు తిరిగి చెల్లిస్తానని దేవుడు చెప్పారు. నీవు రెండింతల అనుభవం చూడాలనుకున్నట్లయితే దేవుడు దానిని నీకు దయచేయబోతున్నారని నీవు నమ్మాలి. నీవు ఎవరు బాధించారో, నీవు ఏమి కోల్పోయావో మరియు నీవు దేనితో పోరాడుతున్నావో ఆయనకు తెలుసు. ఆయన నిన్ను సామాన్యంగా బయటకు తీసుకురావడం లేదు, ఉన్నతంగా బయటకు తీసుకురాబోతుంది. నీవు ఊహించలేని పదోన్నతి, అభివృద్ధి మరియు అనుకూలత నీ కోసం సిద్ధపరచబడింది. ఇక నీవు బాధితునివి కావు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను జయించేవానిలా చేస్తారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు నన్ను ఎప్పటికీ బాధితునిగా వదిలిపెట్టక ఎల్లప్పుడూ నన్ను విజయాన్ని తీసుకురావడానికి కృషి చేస్తారని మీకు వందనములు. నేను ఊహించిన దానికి పైన మరియు అంతకు మించిన విధంగా నన్ను దీవించబోతున్నారనే మీ వాగ్దానమును బట్టి మీకు వందనములు. నేను మీ నుండి రెట్టింపు ఆశీర్వాదం మరియు ఎప్పటికీ కొనసాగే ఆనందాన్ని పొందుతానని నమ్ముచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.